నమస్తే సరళ గారు. నమస్తే ఉషా. సో మీ హస్తవాస్య మంచిది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో చాలా మందికి పురుడు పోసారు మీ చేతుల మీదుగా. ఎంతో మంది ఆడపిల్లల్ని తల్లులు చేసి బయటికి పంపించారు. అసలు నార్మల్ డెలివరీ మీ దగ్గర అంత స్మూత్ ప్రాసెస్ అవడానికి చాలా చూసాను నేను మీ వీడియోస్. అంటే ఎక్సర్సైజ్ కావచ్చు, మీరు చెప్పే కొన్ని చిన్న చిన్న టిప్స్ కావచ్చు, చాలా మెస్పరైజింగ్ అనిపించాయి. అంటే ఏంటి అసలు అవి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటారు? చాలా హెల్ప్ఫుల్ ఉంటది ఎక్సర్సైజెస్ కానీ, పాతకాలంలో రోలు వాడడం కానీ, దంచడం కానీ చేయడం వల్ల మజిల్ స్ట్రెంగ్త్ వాళ్ళకి బాగా ఉండేది. సో ఇప్పుడు మనం అంతా సెడెంటరీ లైఫ్ అయిపోయింది, ఆఫీస్లలో కూర్చోవడం, జాబ్స్, దానివల్ల మన మజిల్ స్ట్రెంగ్త్ అంతగా ఉండట్లేదు, విటమిన్ డి లెవెల్స్ సరిగ్గా ఉండట్లేదు. దానివల్ల పుష్ చేయడానికి నార్మల్ డెలివరీ కావాల్సిన ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ అవ్వట్లేదు. ఈ ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల, కొన్ని టిప్స్ పాటించడం వల్ల కొంచెం ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది నార్మల్ డెలివరీకి అనే ఉద్దేశంతో కొన్ని ఎక్సర్సైజెస్ అవి నేను రెగ్యులర్ గా చేయిస్తూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు మేము కొన్ని చూడొచ్చా? ఖచ్చితంగా, డెఫినెట్ గా. సో నాతో పాటు వీడియో మొత్తం మీరు కూడా చూడండి. నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ ఏ విధంగా ఆవిడ సపోర్ట్ చేస్తూ ఉంటుంటారు, ఏ విధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ తో ఆవిడ ఎలా మూవ్ అవుతూ ఉంటుంటారు, ఎలా ట్రావెల్ అవుతుంటుంటారు, ఈ వీడియోలో మీరు కంప్లీట్ గా చూడొచ్చు. సో ఉషా, హాఫ్ స్క్వాట్స్ చేద్దాము. 5 ఎక్సర్సైజెస్ చూపిస్తాను నార్మల్ డెలివరీ కోసము. నార్మల్ డెలివరీ అని కాదు, అండ్ స్మూత్ అండ్ హెల్దీ బేబీ కోసం అని. సో దానివల్ల ఏంటంటే ఎక్సర్సైజెస్ వల్ల మజిల్ స్ట్రెంగ్త్తో పాటు పెల్విస్ కొంచెం ఓపెన్ అవుతుంది, దాంతోపాటు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, మంచి హార్మోన్స్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. సో స్ట్రెస్, అడ్రినలిన్ అనేది స్ట్రెస్ హార్మోన్ ఉన్నప్పుడు మనకి నార్మల్ డెలివరీ అయ్యే హార్మోన్స్ రావన్నమాట. హ్యాపీ హార్మోన్స్ వచ్చినప్పుడు మనకి నార్మల్ డెలివరీ ప్రాసెస్ ఈజీగా జరుగుతుంది. డెలివరీ ప్రాసెస్ కావచ్చు, బేబీ హెల్దీగా, అంటే దమ్ము పట్టకుండా, మోషన్ చేయకుండా, బేబీకి రిస్క్ కాకుండా ఈజీ డెలివరీ అవుతుంది అనమాట. సో ఈ ఎక్సర్సైజెస్ ఓన్లీ నార్మల్ డెలివరీ అని స్టిక్ ఆన్ అయ్యొద్దు, నీ హెల్దీ బేబీ అండ్ మదర్ కోసం ఈ డెలివరీస్ నార్మల్ కూడా ఈజీగా అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి మనకి. సో ఫస్ట్ ఒక 5 ఎక్సర్సైజెస్ చూపిస్తాను. ఈ హాఫ్ స్క్వాట్స్ మినిమం 10 చేసుకోవాలి. ఇలా మార్నింగ్ ఒక 10, ఆఫ్టర్నూన్ ఒక 10, నైట్ ఒక 10 ఇలా చేసుకోవడం వల్ల ఈ థై మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది, అబ్డామినల్ మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది, దాంతోపాటు పెల్విక్ గర్డల్ ఓపెన్ అవుతుంది. దానికి డెలివరీ ప్రాసెస్కి ఈజీగా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ 9th మంత్ బడి 8th మంత్ నుండి చేసుకోవచ్చు, ఫస్ట్ నుండి కూడా చేసుకోవచ్చు. లో లైంగ్ ప్లజెంటా ఉన్న వాళ్ళు, ప్లజెంటా కిందకు ఉంటుంది, వాటర్ తక్కువ ఉంటుంది, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు చేయొద్దు. సో డాక్టర్ని అడిగి ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా లేదా కనుక్కొని చేసుకోవాలి. సో తిని ఇప్పుడు 9 months, తనకి అదర్ కాంప్లికేషన్ ఏం లేదు కాబట్టి తను హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్. సో ఇది డక్ వాక్. దీనివల్ల థై మజిల్ అండ్ బ్యాక్ మజిల్ అండ్ పెల్విక్ గర్డిల్కి బాగా స్ట్రెంగ్త్ వస్తుంది, ఈజీ నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హస్బెండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్తో ఇంకా ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి బటర్ఫ్లై. ఈజీ అంత ఏం స్ట్రెయిన్ ఉండదు, హ్యాపీ చేసుకోవచ్చు. ఇది రోజుకు 5 to 6 times కూడా చేసుకోవచ్చు, కుదిరినప్పుడల్లా చేసుకోవచ్చు. సో వేరే కాంప్లికేషన్స్ ఏమీ లేకపోతే భూమి మీద కూర్చొని చేస్తేనే బెటర్. ఇంకా కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉంటే లో లైంగ్ ప్లజెంటా ఉన్న వాళ్ళు కూడా బెడ్ మీద కూర్చొని చేసుకోవచ్చు. కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ బటర్ఫ్లై చేసుకోవచ్చు బెడ్ మీద కూర్చొని. సో అలా బటర్ఫ్లై రెక్కల్లాగా థైస్ని అలా కదిలిస్తూ ఉండాలి పైకి కిందకి. అది కూడా 10 times, స్లోగా 10 times, 6 to 8 times కూడా చేసుకోవచ్చు. దీనికి ఏం లిమిటేషన్ ఏం లేదు. ఇలా చేయడం వల్ల కూడా థై మజిల్స్కి స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ బ్రీతింగ్ కూడా డీప్ బ్రీతింగ్ చేస్తూ చేయాలి. ఇది చేసేటప్పుడు డీప్గా బ్రీత్ తీసుకోవాలి, నోస్ ద్వారా తీసుకొని మౌత్ ద్వారా ఓపెన్ చేయాలి, వదిలేయాలి. ఇన్హేల్ నోస్తో తీసుకోవాలి, ముక్కుతో గాలి తీసుకోవాలి. ఎక్స్హేల్ నోట్తో వదిలేయాలి. తీసుకొని ముక్కుతో, నోటితో ఇలా ఇది అలా వదిలేయాలి, అలా. ఇది బటర్ఫ్లై ఎక్సర్సైజ్. ఓకే, ఇది నెక్స్ట్ చైల్డ్ పోజ్ అంటాం. అంటే బేబీ ఎలా కూర్చుంటారు, అలా బేబీలా కూర్చొని కౌ అండ్ క్యాట్ లాగా అనమాట. సో క్యాట్ తల ఎలా ఉంటుంది, పైకి ఉంటుంది, అలా క్యాట్ లాగా పైకి, మళ్ళీ కౌలాగా లోపల తీసుకోవాలన్నమాట కడుపుని. దానివల్ల అబ్డామినల్ అండ్ బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతాయి. సో ఆ డెలివరీకి ఈజీగా మజిల్స్ మనకి కోఆపరేట్ చేస్తాయి అన్నమాట. సో ఇవి రెగ్యులర్గా ఏ కాంప్లికేషన్ లేని వాళ్ళు ఫస్ట్ నుండి చేసుకోవచ్చు, డాక్టర్ని అడిగి చేసుకోవాలి ఇది.
బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అయితే అందరూ ఎప్పుడైనా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఈ మిగతావన్నీ కూడా డాక్టర్ని అడిగి చేసుకోవాలి. సో అప్పట్లో ఏంటంటే అందరు కింద కూర్చొని అన్ని పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు అది లేదు కాబట్టి ఇలా ఈ పోజులు కూర్చోవడం ఎక్సర్సైజుల రూపంలో మనం చేసుకోవాలన్నమాట. ఇది అప్పట్లో ఏంటంటే ఇండియన్ టాయిలెట్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఎంతగానో యూజ్ అయ్యేది నార్మల్ డెలివరీ కోసం. పెల్విస్ గర్డ్ లోపడడానికి, థై మజిల్స్కి, అన్ని స్ట్రెంథనింగ్కి యూజ్ అయ్యేది. సో ఇప్పుడు మనం ఇండియన్ టాయిలెట్స్ వాడట్లేం కాబట్టి ఇండియన్ టాయిలెట్ ఉన్న వాళ్ళకి ఇంకా హ్యాపీ వాడుకోవచ్చు, అదర్ కాంప్లికేషన్స్ లేకపోతే. లేని వాళ్ళు ఇలా రోజు మార్నింగ్ మీకు వీలైనంత ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు, మినిమం ఒక 10 లెక్క పెట్టే వరకన్నా చూసుకోవాలి. మ్యాక్సిమం 4 to 5 minutes కూడా కూర్చోవచ్చు ఈ పొజిషన్లో. ఓకే రైట్. ఇది కూడా 3 times, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times చేసుకోవాలి. సో ఇంకొక ఎక్సర్సైజ్ ఇసురురాయి. పాతకాలంలో పప్పులు పలగొట్టడానికి, కందులు వేసి ఇట్లా పలగొట్టడానికి ఇసురురాయి వాడేవాళ్ళం కదా. ఈ ఇసురురాయి ఎక్సర్సైజ్ అనమాట దీన్ని. ఈ ఎక్సర్సైజ్ చాలా బెస్ట్ అనమాట. ఈ బ్యాక్ మజిల్ రిలాక్స్ అవుతాయి. ఈ స్పైన్ ఉంటుంది కదా, స్పైన్ మజిల్ రిలాక్సేషన్కి, అంటే ఆ మూమెంట్ రావడానికి, డెలివరీ టైంలో స్పైన్ మజిల్ రిలాక్స్డ్గా మూమెంట్ బాగా ఉండడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు పెల్విస్ గర్డిల్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ హ్యాండ్ మజిల్స్, థై మజిల్స్ ఇవన్నీ కూడా స్ట్రెంత్ అవుతాయి అన్నమాట. ఇది కూడా మంచి బెస్ట్ టెక్నిక్. సో ఏదైనా కాంప్లికేషన్ ఉన్న వాళ్ళు బెడ్ మీద కూర్చొని చేసుకోవచ్చు. ఏమి లేని వాళ్ళు కింద కూర్చొని ఇలా ఇసురాలన్నమాట. సో ఈ ఇసురాయి ఇసరడము, దంచడము, రుబ్బడము ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్గా చేసుకోవాలి, న్యాచురల్గా చేయట్లే కాబట్టి. ఆర్టిఫిషియల్గా ఇలా చేసుకుంటే మనకి ఈజీగా స్మూత్ డెలివరీ, హ్యాపీ డెలివరీ అవుతుంది. మదర్ అండ్ బేబీ హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. మీ పేరు? కావ్య. కావ్య గారు, హ్యాపీ అండ్ సేఫ్ డెలివరీ అవుతుంది, నో డౌట్. ఆవిడ 9th monthలో ఉన్నారు. డాక్టర్ చెప్పిన ప్రతిదీ ఆవిడ చేయడం మీరు చూస్తూ ఉన్నారు. డాక్టర్ సరళ గారి దగ్గర నేను పర్సనల్గా 1 year నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఆవిడ వీడియోస్ చూసినప్పటి నుంచి ఆవిడకి పెద్ద ఫ్యాన్ని. తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆ తర్వాత వీటితో ట్రావెల్ అవ్వాలి, ఎలా అయినా సరే అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే పర్సనల్గా నేను ట్రావెల్ అవుతూ ఉన్నాను. ఎవరైనా సరే ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ని ఒకసారి అడిగి మీరు ఫాలో అవ్వాలి. అండ్ దాంతోపాటు ఫర్దర్గా వెయిట్ పైన వీడియోస్ కావాలి అనుకున్నా, మీకైనా డౌట్స్లో మీరు కామెంట్ కనుక చేస్తే డెఫినెట్గా ప్రతి వీడియో మేము చేసి చూపిస్తాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.